హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వాతిని. నమస్తే అండి. ఈరోజు నేను తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇన్స్టెంట్ కోవా ఎలా తయారు చేస్తారో చూపిస్తానండి. ఇది ప్రతి స్వీట్ ఐటెంలో యూజ్ చేస్తారు. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా దీని ప్రిపరేషన్ చూపిస్తున్నా. గ్యాస్ ఆన్ చేసుకుని ఒక నాన్ స్టిక్ కళాయి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను దీంట్లో ఒక హాఫ్ లీటర్ వరకు ఫుల్ మిల్క్, అంటే ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ అనేది యూజ్ చేశాను. అండ్ ఇలా యాడ్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మనకి మేగడ రాకుండా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండగా బాయిలింగ్ అయ్యేటప్పుడు మనం 1 కప్ వరకు మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ ఇది ఉండలు పట్టకుండా బాగా కలుపుకోవాలి. అండ్ ఇది ఈ పాలకోవాని కూడా చేసుకోవచ్చు. అలానే ఇన్స్టెంట్ కోవాని కలర్ జామున్, అలానే గులాబ్ జామున్లో యూజ్ చేస్తారు. అలానే ఫల్దాలో కూడా యూజ్ చేస్తారు. దీని టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. ఇంట్లో ఇలా తయారు చేసి పెట్టుకోవడం వల్ల మనకి అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. అలానే హెల్త్ కూడా బాగుంటుంది. ఏదైనా ఇంట్లో ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి అనేది పెట్టండి. ఇలా మనకి దగ్గర పడినప్పుడు 1 స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది అనేది మనకి బాగా థిక్గా రావాలి. ఇలా కలుపుతున్నప్పుడు మనకి కళాయి అతుక్కోకుండా ఉంటే మనకి కోవా అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.